హలో ఫ్రెండ్స్, నేను మీ కోమల. వెల్కమ్ టు సాత్విక కోమ్స్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో అందరికీ ఇష్టమైన టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ చేయబోతున్నాను. ఇది మన గోదావరి స్టైల్లో చేసి చూపిస్తానండి. ఇది రోటీలోకి, బిర్యానీలోకి, రైస్లోకి ఎందులోనైనా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా చికెన్ గ్రేవీ కర్రీని చేసుకోవచ్చండి. బిగినర్స్ కానీ బ్యాచులర్స్ కానీ ఈజీగా చేయగలుగుతారండి. ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా ఇక్కడ నేను 1 కేజీ చికెన్ తీసుకుని దాన్ని వాటర్తో బాగా శుభ్రం చేసి అందులో కారం, పసుపు, సాల్ట్ వేసి బాగా కలుపుకొని ఆల్రెడీ పక్కన పెట్టానండి. దీన్ని ఒక 10 మినిట్స్ పక్కన పెడదాము. తర్వాత కడాయి తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేయాలి. 3 to 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పడుతుందండి. చికెన్ కాబట్టి ఆయిల్ ఎక్కువ తీసుకుంటుంది. తర్వాత మసాలా సామాన్లు యాడ్ చేయాలి. లవంగం, దాల్చిన చెక్క, జీలకర్ర యాడ్ చేశాను. పచ్చిమిర్చి అండ్ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్ తీసుకోవాలి. 2 మీడియం సైజ్ ఆనియన్ తీసుకుని కాసేపు అటు ఇటు కలపాలి. ఆనియన్స్ని దోరగా వేయించాలండి. ఇలా దోరగా వేయించడం వల్ల చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు రుబ్బి వేయించుకున్నదైతే చాలా టేస్టీ ఉంటుందండి చికెన్ కర్రీ. ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇది వేయించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేయాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేయాలి. కారం ఎక్కువే పడుతుందండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేయాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పౌడర్స్ అన్నీ యాడ్ చేస్తే చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఆల్రెడీ మనం మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేయాలి. మసాలాలన్నీ చికెన్ పీసెస్కి బాగా పట్టేలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి 8 to 10 మినిట్స్ వరకు దాన్ని కుక్ అవ్వనివ్వండి. 8 to 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే వాటర్ అంతా ఇంకిపోయి మనకి ఆయిల్ అనేది పైకి కనిపిస్తుందండి. చికెన్ హాఫ్ బాయిల్ అయిందండి. ఇప్పుడు దీనిలో గ్లాసు వాటర్ తీసుకుంటున్నాను నేను. గ్రేవీ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో రైస్లో తినేవాళ్ళు 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గరం మసాలా యాడ్ చేయాలి. గరం మసాలా యాడ్ చేసిన తర్వాత 2 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. కొత్తిమీర యాడ్ చేసుకుని అటు ఇటు కలుపుకొని చపాతీలో తినేవాళ్ళైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. రైస్లోని, బిర్యానీలోని తినే వాళ్ళకి గ్రేవీ కావాలి కాబట్టి మళ్ళీ మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వండి. 10 మినిట్స్ తర్వాత చూస్తే మన గ్రేవీ ఇలా వస్తుందండి. సో ఇలా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే మన గోదావరి స్టైల్లో చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీ ఇంట్లో కూడా నా స్టైల్లో గోదావరి వంటని చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. ఖచ్చితంగా వాళ్ళు అనేస్తారు, గోదావరి వంటల మజాకా. సో ఎంతో రుచికరమైన ఈ చికెన్ కర్రీని ట్రై చేసి చూడండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.